మొంతా తీవ్ర తుపాను ప్రభావంతో కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంటలు నేట మునిగాయి. కాసులూరు మండలం కోలంకలో వరి పంట నేలకొరిగింది. పంట చేతికొచ్చే సమయంలో తీవ్ర నష్టం వాటిల్లిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి పంటకి చేతికొచ్చే దశ ఇంకా 20 రోజులు దాటుతుందండి. ఆల్రెడీ ఇప్పుడు పంటకు వచ్చిన చేలు మాత్రం ఈ గ్రామంలో ఎవరికి లేదు. అంతా పాలు పోసుకునే దశ, పాలు పోసుకునే గింజ గట్టిబడే దశలో అంతా పచ్చగా ఉన్న చేలే. ఆ పచ్చగా ఉన్న చేలు ఒరిగిపోయి నేలనంటేయడం వల్ల మొత్తం కింద వరుస అంతా కుళ్ళిపోతున్నాయి. పై వరుస కూడా ఈ పొడ తెగులు దోమ పట్టి ఈ నీరు లాగిన తర్వాత ఈ నీరు లాగడానికే వారం రోజులు పైన పడుతుంది. ఈలోగా కింద ఉన్నది అంతా కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయి ఈ ఒరిగి పైకి పసరుగా కనపడినా కూడా ఏమాత్రం రైతుకి అది దక్కదండి. ఒకవేళ తాపత్రయపడి రైతులు కింద మీద పడి అవి కట్టలు కట్టినా కూలి పని కూడా రాదండి. ఈరోజు కూలీలు దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది. కూలీల రేటు కూడా ఎక్కువైపోయింది. అందుచేత కూలి కూడా కిట్టదు. అందుచేత ప్రభుత్వం వారు స్పందించి ఈ కౌలు రైతులు అధికంగా ఉన్నారు. అందరికీ ఇది లభ్యం కావాలి అంటే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలండి. ఇన్పుట్ సబ్సిడీ కౌలు రైతులకే చెందేలాగా విధానం మార్చి రైతుకే కాకుండా కౌలు రైతే పేరు నమోదు చేసుకునేలాగా జీవో తీసుకొచ్చి కౌలు రైతులు అందరికీ న్యాయం జరిగేలాగా చూడాలండి. అక్కడక్కడ విత్తనాలు వరి రెండవ పంటకు వచ్చింది. అవి రెండవ పంటకి మాసులు చేసుకోవాలండి. ఆ విత్తనాలు కూడా దక్కని పరిస్థితుల్లో ఉన్నాం. ఈ ప్రాంతం అంతా తీవ్ర నష్టం జరిగింది. ఇక కోలుకోలేని పరిస్థితి, రైతు అయితే కోలుకోలేని పరిస్థితి. దాన్ని గవర్నమెంట్ ఏదో ఆదుకుని చేస్తారని అనుకుంటున్నాం. పవర్ దగ్గర పవర్ కూడా లేదు ఈరోజు. ఆ పవర్ కూడా బేగిప్పించాలి. ఏం చేస్తున్నామండి. మాకైతే ఏం చేయాలనేది కూడా మాకు అర్థం అవుతలేదు. చేలో చూస్తుంటేనేమో మొత్తం ఎగసాయాలు అన్నీ కూడా కుళ్ళిపోయి ఏర్పాట్లు అవుతున్నాయి. రైతుకి మగతా ఇవ్వాలా, లేదంటే మేము ఏం చేయాలి, ఏంటి పరిస్థితి? ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందని మేము కోరుకుంటూ చూస్తున్నాం. మేము అది కోస్తే కూలి పనులు రావు. ఇవాళ బోళ్ళు రేట్లతో కూలి మనిషి కూడా బోల్ రేట్లు. ఆ మనిషి వచ్చి మనకి వ్యవసాయానికి చేసి లేదు. 35,000 రూపాయలు పైనే పెట్టుబడి పెడతాం జరిగింది. దమ్ములుగా అవుతే మాలు ఉడుపులుగా అవుతాయి. ఈ అన్నట్లకి ఎరువులు అవుతే మొత్తం అన్నీ తెచ్చి వేసినప్పటికీ ఇవాళ పంట దిశ దగ్గరగా వచ్చిన టయానికి ఈ తుఫాను వచ్చడం వల్ల బాగా నష్టం జరుగుతూ ఇలాగా అవుతూ కట అన్నీ బాగా విపరీతంగా ఉంది. అలాగే మొత్తం అధికారులు అందరూ కూడా చూసి మమ్మల్ని ఏదో దారికి తీసుకురాకపోతే వ్యవసాయాలకు కూడా మేము చేయలేం. పాలు పోసుకునే దశలో ఉన్నది. మొత్తం అంతా కూడా నేల ఒరిగిందండి. అయితే దాన్ని మేము ఏ విధమైన చేద్దారని అది మాకు ఏ విధమైన ఉపకారం లేదండి. కానీ ప్రభుత్వం మాకు అన్ని విధాలు ఆదుకోవాలని, కౌలు రైతులకి అన్ని విధాలా సహకరించాలని కోరుకుంటున్నామండి.